దేవుని కోసం ఏదో చేయాలనుకుంటాం చూసావా? మరి దేవుడికి ఇష్టమైనది ఏంటో చెప్తున్నాడు. మరి మనం ఏం చేస్తున్నాం? మనం ఏం చేస్తున్నాం? ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి. రెండోది ఏమంటున్నాడు ఇక్కడ? ఉపకారములు ధర్మములు. ఉపకారము ధర్మములు. ఉపకారము ధర్మములు. ఉపకారం చేయాలి, మనం మంచి చేయాలి, ఇతరులకు మనము మంచి చేయాలని కోరుకుంటున్నాడు. అలాగే ధర్మము చేయాలి అని కోరుకుంటున్నాడు. మనం చేస్తున్నామా? ఒకసారి ఆలోచించండి. ధర్మ కార్యక్రమాలు చేయాలి, ఉపకారం చేయాలి. నువ్వు చేయగలిగిన ఉపకారం ఏదైనా సరే ఇతరులకు చేయడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ప్రేమని దేవుని పిల్లలారా, అది దేవుని ఇష్టం. దేవుడు కోరుకుంటున్నాడు. ఇట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అంటున్నాడు. చూడండి, ఇట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఏంటి అవి అంటే ఉపకారము చేయుట, ధర్మము చేయుట. మర్చిపోవద్దు, వీటిని మర్చిపోవద్దు నా పిల్లలారా అని చెప్తున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. మనం చెయ్యాలి ప్రేమని దేవుని వాళ్ళారా. ఉపకారములు చేయాలి, ధర్మ కార్యక్రమాలు చేయాలి. కొన్నేళ్ళు ధర్మ కార్యక్రమాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరాయి. అలాగే మనము కూడా ఇతరుల పట్ల మనం చేసే ఈ ఉపకారము, ఈ ధర్మ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి దేవుని దృష్టికి, దేవుని సన్నిధికి చేరతాయండి.